టీడీపీ. అదే చెప్తున్నా. ఆ! ఎవరాయన? నేను మీకు చెప్పేదేంటంటే, ఒక సామాన్య కుటుంబం నుంచి ఏ రాజకీయ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా హ్మ్. హైదరాబాదు జంట నగరాలకు అధ్యక్షుడు కాగలిగిన ఎన్ఎస్ఏల. సముద్రం లాంటి కాంగ్రెస్‌ల. హ్మ్. అదే రకంగా రాజశేఖర రెడ్డి గారి దృష్టిలో బడి 2009లో అభ్యర్థినైన. హ్మ్. గెలవగలిగిన అభ్యర్థి అనన్న తర్వాతనే కదా! ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చింది. టికెట్ ఖరారయింది అనంటే, హ్మ్. నేను గెలవకపోతే ఏదో నామినల్‌గా ఇవ్వరు గదా! అవును. 2014లో సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని చెప్పేసి నాకు చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చారు. హ్మ్. సిట్టింగే గాదు 6 సార్లు వరుసగా పోటీ చేసినాయన. హ్మ్. ఆయన కాదని టికెట్ ఇచ్చారు. హ్మ్. అంటే జనాలలో నిత్యం సమస్యల మీద ఉంటా, జనాలతోని మమేకమై ఉంటా, జనాల సమస్యల కోసం పోరాడతా అనే ఒక అభిప్రాయం పార్టీ అధినాయకత్వానికి ఏ పార్టీలో ఉన్నా ఉంది. హ్మ్. హ్మ్. ఆ రకంగా నేను కూడా పనిచేస్తున్నా. హ్మ్. నేనేమి డబ్బుల సంచులతోని టికెట్లు తెచ్చుకోలే. హ్మ్. రాజకీయాలు నడవటానికి కొంత అవసరం. వాటికి భగవంతుని దయ వల్ల నాకేమి ఇబ్బంది లేదు. హ్మ్. నా ప్రయాణానికి గావాల్సిన అంతో ఇంతో ఆదాయము గాని, ఆ పెట్టుబడి గాని, ఆ అవసరాల కోసం గావాల్సిన ఖర్చుల కోసం గాని, ఆ భగవంతుడు రాజకీయాలతో పాటు మీకు స్వతహాగా పుట్టుకతో నాకు తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన ఆస్తులు లేకపోయినా, హ్మ్. నేను విద్యార్థి దశలో కష్టపడ్డప్పుడు సంపాదించుకున్న ఆస్తుల విలువ పెరగటం,